2025 ఫిబ్రవరి నెల కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఎట్లాంటిదో చెప్పుకుందాం. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. అయితే పునర్వసు 3వ పాదం వరకు మిథున రాశి, పునర్వసు 4వ పాదం నుంచి కూడా కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అయితే ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి రామచంద్రుడు దైవం కావటానికి కారణం ఏమిటంటే, మరి భార్యను ఎట్లా చూడాలి, తల్లిదండ్రుల మాట ఎట్లా వినాలి, ఎవరిని శిక్షించాలి, ఎవరిని రక్షించాలి, దేశాన్ని సర్వనాశనం చేసే వాళ్ళ మీద బాణం ఎత్తితే రాముడు దింపడు, అనవసరంగా ఎవరి మీద బాణం ఎత్తడు, భార్యని జాగ్రత్తగా చూసుకుంటాడు, అందరినీ జాగ్రత్తగా చూశాడు, మరి అందరి చేత పూజింపబడ్డాడు. రాముడు పరిపాలించిన రాజ్యంలో దొంగ అనేవాడు లేడు, వ్యభిచారం అనేవాడు లేడు, మోసం చేసేవాడు ఎవడు లేడు. అటువంటి పరిస్థితుల్లో రాముడు రాజ్యం పరిపాలన చేశాడు కాబట్టి త్రేతాయుగం నుంచి ఇప్పుడు కలియుగం, త్రేతాయుగం మధ్యలో ద్వాపర యుగం, ఇది కలియుగం. 3 యుగాలు కూడా దేవుడుగా రాముడు పూజింపబడ్డాడు. అటువంటి రాశిలో ఈ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిసి కర్కాటక రాశి ఉంది. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ చంద్రుడి యొక్క స్వభావం ఏంటంటే చల్లటి అందరికీ మేలు చేసేటువంటి స్వభావం. ఈ చంద్రుడు ఎవరికి శత్రువు కాదు. కానీ ఈ రాశికి వచ్చేటప్పటికల్లా కేతువు, రవి, బుధులు, శుక్రుడు, గురువు, ఈ గ్రహాలు బాగున్నాయి. దీనివల్ల ఏమిటాయంటే వ్యాపారస్తులకు పూర్తిగా వ్యాపారం నష్టం లేకుండా బాగా సాగుతుంది. విద్యార్థులకు విద్య బాగా వస్తుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవడానికి కూడా చాలా మంచిగా జరుగుతుంది. కేతువు బాగుండటం చేత ఎవరితో తగాదా పెట్టుకోకుండా మంచిగా ప్రవర్తించే లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి చెప్పేటప్పటికల్లా మరి 5 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. బాగుండడం 3 గ్రహాలు ఉన్నాయి, శని, రాహువు, కుజుడు. అయితే 3 పాపగ్రహాలే. శుభగ్రహాలని పాపగ్రహాలని 2 రకాలు ఉన్నాయి. చంద్రుడు, గురువు, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు శుభగ్రహాలు. పాపగ్రహాలు శని, కుజుడు, రవి, కేతువు, ఈ 4 గ్రహాలు పాపగ్రహాలు. ఈ 4 గ్రహాల్లో రాహువు, కుజుడు, శని, ఈ 3 గ్రహాలు కూడా పాపగ్రహాలు. పాపగ్రహాలకి శుభగ్రహాలకి తేడా ఏమిటి అంటే, మంచివాడిని దెబ్బ కొట్టాడు అనుకోండి, వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు. అదే బ్రాహ్మణుని తిట్టినా కూడా ఏం మాట్లాడు. గురువు బ్రాహ్మణ జాతివాడు, బుధుడు వైశ్య జాతివాడు. వీళ్ళని ఎవరిని ఏమన్నా కూడా వీళ్ళు ఎప్పుడు కూడా మంచి జ్ఞానం గలవాళ్ళు, మంచివాళ్ళు, అవతల వాళ్ళని పాడైపోవాలని కోరుకోరు, అవతల వాళ్ళకి అపకారం చేయరు. ఈ పాపగ్రహాల యొక్క స్వభావం ఏంటంటే వాళ్ళు ఎంతసేపు పాపం చేయటమే వాళ్ళ స్వభావం. దానివల్ల మీకు పాపగ్రహాల యొక్క బాధలు ఎక్కువగా ఉన్నాయి. శని, రాహువు, కుజుడు, ఈ 3 గ్రహాలు పూర్తిగా చెడుగా ఉన్నాయి. చూస్తూ ఉండి ఒకడు అంటాడు, ఎంత కష్టపడ్డా రూపాయి మిగలటం లేదు, అప్పు అవుతుందిరా, నువ్వు శని పట్టిందిరా అంటారు. ఈ శనే కాదు, శని కానీ, రాహువు కానీ, కుజుడు కానీ వీళ్ళంతా కూడా పాపగ్రహాలే. ఈ పాపగ్రహాల వల్ల అనవసరమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. వచ్చే డబ్బులు రాకుండా పోవడానికి అవకాశం ఉంది. తర్వాత మన దగ్గర తీసుకున్నవాడు మనకి ఇవ్వడు. మనం కట్టాల్సిన చోట తప్పనిసరిగా కట్టాలి. చేసే ఉద్యోగం దగ్గర నీ మనసు సరిగ్గా పని లేకుండా నువ్వు సరిగ్గా చేయలేవు. అక్కడ చివాట్లు తింటావు, ఇంటికి వస్తే తినటానికి ఉండదు. ఇట్లాంటి సమస్యలు ఈ రాశికి బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ ఉండడానికి కారణం ఏమిటంటే, ఈ కర్కాటక రాశికి పైన అష్టమంలో శని ఉన్నాడు, చివరికి వచ్చాడు. ఈ కర్కాటక రాశికి అష్టమంలో ఉన్నటువంటి శని వల్ల శని ప్రాణకంటకుడు అన్నారు. చివరి దాకా వచ్చేసాడు, బాగుంది ఇక్కడి నుంచి. కానీ కాస్త
మార్చి 30తో కానీ శని అస్తమించే నవమానికి రాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి దాదాపుగా పూర్తిగా బాగాలేదు కదా అని చెప్పి ఏదో బాధపడుతూ కూర్చోవడం కాదు. నీ ఇష్టదైవాన్ని పూజించాలి. ఎప్పుడు కూడా నీ నుంచి ఎవరికి అపకారం జరగకుండా ఉండాలి. ధర్మం ఏం చెప్తుందంటే మనం ఎవరుతున్నా తగాదా పెట్టుకోవాలన్నా కొట్టుకోవాలన్నా సమధీటు కావాలట. ఇద్దరు కొట్టుకోవాలంటే ఇద్దరు సమానమైన బలం గల వాళ్ళు కొట్టుకోవాలి. ఇంట్లో ఏదైనా కోపం వస్తే ఎవడేం చేస్తాడు, ముందు పెళ్ళాన్ని తేలిగ్గా దొరుకుతుంది, పెళ్ళాన్ని చేస్తాడు, పైన కొడతాడు. ఇంకోటి ఏంటంటే ఆడమనిషి భర్త మీద ఎదురు తిరగడమే జరగదు. ఒకవేళ జరిగినా ఆ నోరు వాగుతుంది కానీ తిరిగి కొట్టలేదు. నిన్ను కొట్టడం చేతగాని మనిషిని కొట్టడం కంటే అధమస్తమైనప్పుడు ఇంకోటి లేదు. నీతో సమానమైన వాళ్ళని కొట్టు. తిరిగి కొట్టలేనటువంటి భార్యని, నీకు తెల్లవారులేస్తే అన్నం పెట్టేటువంటి భార్యని నీవు కొట్టడం అంటే అంతకంటే ఇంకోటి నీచం లేదు. ఎవడైనా చూస్తే ఏమంటాడు, పెళ్ళాన్ని కొట్టాడని. పెళ్ళాం ఏడిననుకో, ఏమైనా నువ్వు కొడితే నీ పెళ్ళాన్ని నిన్ను తిరిగి కొట్టగలదా? నీ భార్యను కొట్టడం ఏందిరా? తల్లిదండ్రులు కొడుతూ ఉంటే యూట్యూబ్లో కూడా చూపిస్తున్నారు. వాళ్ళు తిరిగి కొట్టగలరా? మరి అట్లాంటి వాళ్ళని కొట్టడం తప్పు కదా. వాళ్ళనే కాదండి, కుక్క ఉంది. ఆ కుక్కకి 2 రోజులు అన్నం పెడితే మళ్ళీ వచ్చి వాయిట్లో కూర్చుంటుంది, లోపలికి వస్తుంది. దాన్ని కలదీసి కొడతావు. మరి హింస ఎట్లా ఉంటుందంటే మనతో సమానమైన వాళ్ళని మనం ఏదైనా చేసుకోవచ్చు. మనతో సమానం కాని వాళ్ళని, వాళ్ళ శక్తిహీనుల్ని వాళ్ళని హింసిస్తే అంతకంటే ఇంకా పాపం లేదు. జన్మలకు కూడా ఆ పాపం పోదు. భార్యని తల్లిదండ్రులను ఎవరైతే హింసిస్తారో వాళ్ళకి పితృదోషం అనేది వస్తుంది. ఆ పితృదోషం 7-14 తరాలు వేధిస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏ జన్మలోనో ఏ పాపం చేసుకుంటేనో ఇట్లాంటి సమస్యలు కొన్ని వస్తూ ఉంటాయి. అయితే కర్కాటక రాశి పాపిష్టిది కాదు, ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి రాశి. కానీ ఈ రాశి వాళ్ళకి ఇట్లాంటి పాపం ఎట్లా వచ్చిందంటే వీళ్ళని కన్నవాళ్ళు కానీ, వీళ్ళు చేసుకున్న వాళ్ళు కానీ, వీళ్ళ పిల్లలు కానీ చేసిన పాపాల వల్ల ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ దోషాలు పోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా ప్రవర్తించండి. అందులో ఈ రాశి వాళ్ళు రాహువుకి 18,000 జపం చేయించుకొని ఉలవలనగా అలచందలు దానం ఇవ్వాలి. అలచందలు అంటే బొబ్బర్లు దానం ఇవ్వాలి. కుజుడికి జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. తర్వాత శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. ఈ 3 గ్రహాలకి పూర్తిగా జపం చేయించుకోవాలి. కానీ ముందు ఇది 25 వంతులే కాబట్టి జరిగేది జన్మలగ్న రీత్యా 75 వంతులు జరుగుతుంది. కాబట్టి మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా కూడా మీకు ఎట్లా ఉందో దోషం పోగొట్టుకుంటారు. ఈ ప్రయత్నం చేయటం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి బియ్యపు రవ్వ, పంచదార 2 కలిపి నేల మీద కానీ పుట్టలమ్మడి కానీ వేస్తే చీమలు తిన్నట్లయితే మీ దోషం పోవడానికి అవకాశం ఉంది. ఇంత మాత్రం చేత దోషం పోతుందనుకోవద్దు. మీ గ్రహాల యొక్క దోషాలకు గనక గ్రహాల యొక్క పూజలు చేయించుకోవటమే కాక మీ ఇష్టదైవాన్ని పూజించడం, తల్లిదండ్రులని భార్యని ప్రేమతో చూడటం, ఇవి చేసినట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా మీరు ఎప్పుడూ బాగుంటారు. ఇవాళ హిందూ ధర్మాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని చెప్పేటువంటి మహామహులు వాళ్ళు చెబుతూ ఉంటే వాళ్ళని అణగదొక్కటానికి, వాళ్ళని పైకి రాకుండా చేయటానికి మరి దుష్టశక్తులు ప్రబలం అవుతున్నాయి. ఈ దుష్టశక్తుల వల్ల చెడిపోతున్నారు. ఎందుకంటే ఇవాళ బజారుకి మనం వెళ్ళాము అంటే దాదాపు ఏ షాపులు రష్గా ఉన్నాయంటే గుడ్డల కొట్లు రష్ కాదు, కిరాణా కొట్లు రష్ కాదు, ఏమంటే మోటార్ బండ్ల రష్ కాదు, బ్రాందీ షాపులు రష్ ఎక్కువైపోయింది. బ్రాందీ షాపులు ఫుల్గా ఉంటున్నాయి. కారణం ఏంది? చేయడానికి పనులు చేసుకొని కుటుంబ వ్యవస్థని పాడు చేసుకొని మనశ్శాంతి లేక
మరి నిద్ర పట్టక తాగి పడుకుంటారు కొంతమంది. అట్లా తాగుడు గలవాడు పడిపోయి రోగాలు వచ్చి లివర్లు పాడైపోయి ప్రాణాపాయ స్థితికి వస్తున్నారు. కాబట్టి నేను చెప్పబోయేది ఒక్కటే, జ్యోతిష్యం అంటే ఏమిటి అర్థం చెబుతున్నా. అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల గీస్తే చూసినట్లుగా చూసి చెప్పగలిగింది జ్యోతిష్యం. సాముద్రికం అంటే సముద్రానికి అవతల ఒడ్డు కనపడినటువంటిది సాముద్రికం. యువతల ఒడ్డు నుంచి సముద్రంలో అవతల ఒడ్డు చూడగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. అయితే ఇదంతా ఏమిటంటే 84 లక్షల జీవరాశులు, చీమ దోవ దగ్గర నుంచి మనిషి వరకు, మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి తప్పు విచక్షణ జ్ఞానం తప్పనేది రైట్ అనేది తెలుసుకునేటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చి జన్మనిచ్చాడు భగవంతుడు. అది తెలిసి మనం తప్పు చేస్తూ ఉన్నాం. కాబట్టి ముందు తప్పును సరిదిద్దుకోవాలి, ధర్మానికి కట్టుబడాలి, అధర్మం జోలికి పోకుండా ఉండాలి. తను ధర్మంగా ఉండాలి అంటే కష్టపడేవాడికి మంచి చెప్పటం, మంచిగా మార్గం చూసుకోవటం, ఇదంతా ఎంత జ్యోతిష్యాన్ని రండి. తర్వాత ఈ జ్యోతిష్యం చెబితే జ్యోతిష్యంలో ఉన్న దోషాలే కాకుండా నీవు చేసినటువంటి దోషాల్ని దాచిపెట్టుకోవద్దు. కాబట్టి వాడికి చెబితే ఆ తప్పుని సరిదిద్దుకుంటానికి వీలవుతుంది. కాబట్టి ధర్మశాస్త్రం ఎట్లా ఉందంటే, అరే వాడు ముండ నుంచుకున్నాడా అంటే అది ముండ కాదు, వీడు ముండవుతున్నాడు. అది ముండ నుంచుకున్నాడు అంటున్నారు కానీ అది తప్పు. ఉంచుకున్నవాడు ముండవుతున్నాడు. భార్యతో తగాదా పెట్టుకుంటున్నాడు, ఉంచుకున్నదా అని అది చెప్పిందలా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి అధర్మమైన మార్గాలు వదిలి భార్యాభర్త ఇద్దరు కలిసి, ఎందుకంటే భర్త భరాయించేవాడు, భార్య భాగం పంచుకుండేది. ఈ ఇద్దరు కలిస్తే ధర్మానికి కట్టుబడి ధర్మంగా తను బతికి అందరినీ బతికించేటువంటి శక్తి మీలో ఉంది. కాబట్టి ఆ శక్తిని పూర్తిగా పాడు చేసుకోకుండా అందరం బాగుంటే సరిపోతుంది. స్వస్తి.